హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మెడిటేషన్ అండ్ మోటివేషన్. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి, న్యూ వీడియోస్ చూడొచ్చు. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. మనుషులు జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో డబ్బుదే మెయిన్ రోల్. డబ్బు సంపాదించడం కన్నా డబ్బు పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అన్నది ముఖ్యం. కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతాం, శరీరం సహకరించినంతసేపు ఎంత కష్టమైనా చేస్తాం. మనం చేసే పనులన్నిటికీ ఎక్కడో ఒక చోట ఇక చాలు అనిపిస్తుంది. మరి డబ్బు సంపాదన విషయంలో ఇక చాలు అనుకున్న వారిని చూశారా? ఇంత డబ్బులుంటే చాలు అని మీరెప్పుడైనా అనుకున్నారా? ఎవరైనా అనుకుంటారా? అవసరంతో మొదలై ఆశగా మారి అత్యాశకు దారితీసి దురాశతో ముగిసే డబ్బు జీవితాలు ఎన్నో రోజు చూస్తూనే ఉంటాం. మనకు ప్రొద్దున లేచిన దగ్గర నుండి డబ్బుతోనే పని, డబ్బు కోసమే పని చేస్తాం. డబ్బు గురించి ఎవరేం చెప్పినా ఇంట్రెస్ట్గా వింటాం. ఎంత మేధావి అయినా డబ్బు విషయంలో తన ప్రవర్తన మీద నియంత్రణ లేకపోతే ఆర్థిక సమస్యలు తప్పవు. భయం, దురాశ, గర్వం, అసూయ, ఇతరులతో పోలిక లాంటివి డబ్బుతో మన సంబంధాన్ని నిర్ణయిస్తాయి. డబ్బుని ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత పొదుపు చేశామన్నది ముఖ్యం. మనం ఎంత డబ్బు సంపాదించినా మానవ సంబంధాలు, మానవత్వాలు మర్చిపోకూడదు. డబ్బు మనిషి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. బ్యాంకు బ్యాలెన్సు, లోన్స్, క్రెడిట్ కార్డులను బట్టి అతని జీవిత విధానాన్ని అంచనా వేయొచ్చు అంటారు పెద్దలు. అందుకేనేమో ఇప్పుడు పెళ్లికి ముందే పెళ్లి కొడుకుల క్రెడిట్ స్కోర్ను తెలుసుకోమంటున్నారు. పెళ్ళి అనగానే మన నోటి నుండి వచ్చే ఫస్ట్ మాట, కట్నం ఎంత? ఏం జాబ్ చేస్తున్నాడు? ఇండియాలోనా లేక స్టేట్స్లోనా? అమ్మాయి బాగుంటుందా? వెనక ఎంత ఆస్తి ఉంది? ఇదంతా అయ్యాక అబ్బాయి మంచోడేనా? ఏమీ అలవాట్లు లేవు కదా? ఇవి జనరల్గా మాట్లాడే మాటలు. అంతేకాని ఇదేంటి కొత్తగా సివిల్ స్కోర్ చూపించమంటున్నారని అనుకుంటున్నారా? నిజమే, మరి రోజులు చాలా మారిపోయాయి. అబ్బాయిల క్రెడిట్ స్కోర్ను బట్టి వాళ్ళ మనస్తత్వం, క్రమశిక్షణ, జీవితం పట్ల అవగాహన ఎలా ఉంటుందో అర్థమైపోతుందని అంటున్నారు. వరుడి సివిల్ స్కోర్ తక్కువగా ఉందని ఈ మధ్య మహారాష్ట్రలో ఒక పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని పెళ్లి కూతురు మేనమామ అనుకున్నారు. పెళ్లి కొడుకు క్రెడిట్ స్కోర్ని చెక్ చేయాలని పట్టుబట్టారు. క్రెడిట్ స్కోర్ని చూసి 600 కన్నా తక్కువగా ఉందని, చాలా బ్యాంకుల్లో అప్పులున్నాయని తెలుసుకున్నాడు. ఇక ఏముంది, అమ్మాయికి ఆర్థిక భద్రత లేదని చెప్పి ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. ఇది కాస్త విచిత్రంగా అనిపించినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సిన విషయమే. పెళ్ళి అనేది జీవితంలో ఒక ఇంపార్టెంట్ స్టేజ్. ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టడం. ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకోవడం లాంటివి ఎంత ముఖ్యమో ఆర్థిక విషయాలు అంతే ముఖ్యం. కాబోయే జీవిత భాగస్వామి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. దీనికి దగ్గరగా ఉన్న ఒకే ఒక దారి క్రెడిట్ స్కోర్ని చూడటం. ఇది 750 కంటే ఎక్కువ ఉంటేనే ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు లెక్క. క్రెడిట్ స్కోరు వ్యక్తి ఫైనాన్షియల్ హిస్టరీకి అద్దం లాంటిది. తీసుకున్న బ్యాంకు రుణాలు, వాటిని చెల్లించే పద్ధతి, క్రెడిట్ కార్డుల వాడకం, ఎన్నిసార్లు అప్పుల కోసం ట్రై చేశారు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది సివిల్ స్కోర్. దీనిని బట్టే అబ్బాయిల ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో తెలుస్తుంది. కాబోయే జీవిత భాగస్వామితో క్రెడిట్ స్కోరు, బ్యాంకు రుణాలు, ఆర్థిక ప్లానింగ్ లాంటివి డిస్కస్ చేయడము కష్టమే. కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిదే అంటున్నారు. ఎన్నో విషయాలలో ముందుంటున్న యువజంటలు దీనిపై డిస్కస్ చేసేందుకు సందేశించకూడదు. ఇది వాళ్ళ ఇద్దరికీ సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం. కట్న కానుకల కంటే ఎంతో ముఖ్యమైన విషయం. ఇది మీ కుటుంబ బంధాన్ని బలంగా చేస్తుంది. అందుకే అబ్బాయిల తల్లిదండ్రులు పిల్లల క్రెడిట్ స్కోర్ను బాగుండేలా చూసుకోండి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే వాళ్ళ పెళ్లి బంధం గట్టిపడుతుంది. డబ్బు సంపాదించడమే కాదు, సంపాదించిన దానిని ఎంత క్రమశిక్షణతో ఖర్చు పెడుతున్నామనేది ముఖ్యం. అబ్బాయిలు, మీకు పెళ్ళి కావాలంటే క్రెడిట్ స్కోర్ని పెంచుకోండి, కరెక్ట్గా ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.